ఇప్పట్లో ఎస్ఎస్‌డీ కొందాం అనుకుంటే గనక ఖచ్చితంగా మీ ఇక్కడ ఉన్నటువంటి ఆస్తినైతే అమ్మాల్సైతే ఉంటుంది. ఆస్తిని అమ్మితే గాని మీరు బంగారాన్ని కొనలేరు. ఐ మీన్ ఆహ్, బంగారం లాంటి ఎస్ఎస్‌డీని కొనలేరు. సో, దాన్నైతే మీరు గుర్తుపెట్టుకొని ఒక ఎస్ఎస్‌డీని పర్చేస్ చేయండి. దీంట్లోనే డీరామ్ ఎస్ఎస్‌డీ అని చెప్పి ఒకటుంటుంది. డీరామ్ లెస్ ఎస్ఎస్‌డీ అనేది ఒకటుంటుంది. ఈ డీరామ్ లెస్ ఎస్ఎస్‌డీ అనేది మోస్ట్ ఆఫ్ ద అంటే 90% యూజర్స్‌కి డీరామ్ లెస్ ఎస్ఎస్‌డీ అనేది సరిపోతుంది. ఏంటి డీరామ్ లెస్ ఎస్ఎస్‌డీ అంటే సింపుల్ టర్మ్‌లో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దీంట్లోన మీకు ఒక డెడికేటెడ్ డీరామ్ అనే చిప్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే మన ఎస్ఎస్‌డీలో ఏదైతే డేటా ఉంటుంది కదా! దాంట్లో రెగ్యులర్‌గా యూజ్ అయ్యే డేటా ఈ డీరామ్ చిప్‌లో ఉంచుకుంటుంది. ప్రాసెసర్‌కి ఎప్పుడైనా కావాలన్నప్పుడు ర్యామ్ మళ్ళీ మన ఎస్ఎస్‌డీ దగ్గరికి వస్తుంది కదా! అది రాకుండా డైరెక్ట్ ఈ చిప్ అనేది వెంటనే ఇచ్చేస్తుంది. సో, దీనివల్ల మనకి అవుట్‌పుట్ అనేది ఇంకొంచెం తొందరగా వస్తుంది. అయితే దీని ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ కాస్ట్ కటింగ్ చేయడం కోసం కంపెనీస్ ఏం చేసి డీరామ్ చిప్‌ని తీసేసాయి. మరి తీసేస్తే మరి ఇంత స్పీడ్‌ని ఎలాగ అచీవ్ చేయాలి అంటేనేమో ఈ ఎస్ఎస్‌డీ ఏదైతే ఉంది కదా! ఇది ఏం చేస్తుందంటే మన ర్యామ్ ఏదైతే ఉంటుందో ర్యామ్ దగ్గర నుంచి కొంత స్టోరేజ్‌ని తీసుకొని దాన్ని క్యాష్ మెమరీలాగా యూజ్ చేసుకుంది. ఈ డీరామ్ చిప్ అనేది కూడా ఒక క్యాష్ మెమరీనే. ఎలా అయితే మన ప్రాసెసర్‌లోని L1, L2, L3 క్యాష్‌లు ఉంటాయి కదా! ఎగ్జాక్ట్‌లీ ఆ కాన్సెప్ట్ ఇక్కడ కూడా పనిచేస్తుంది. కాకపోతే ఇది అప్పుగా తీసుకుంటుంది. మీరు మాత్రం అప్పులు తీసుకోకండి. తర్వాత మళ్ళీ వడ్డీలు కట్టుకోవాలి. ఓకే. సో, అప్పుగా తీసుకుంటుంది. తీసుకొని ఏదైనా కావాల్సొచ్చినప్పుడు మన ఈ ర్యామ్ ఉంది కదా! ర్యామ్‌లో స్టోర్ చేసి ఉంచుతుంది కాబట్టి సో, ర్యామ్ వెంటనే ప్రాసెస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ డీరామ్ చిప్ లేనటువంటి ఎస్ఎస్‌డీని ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే ఎవరెవరు పర్చేస్ చేయొచ్చు. స్టూడెంటు, మామూలుగా క్యాజువల్‌గా యూజ్ చేసే 90% పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా డీరామ్ చిప్ లేనటువంటి ఎస్ఎస్‌డీని పిక్ చేసుకుంటే తక్కువ ప్రైస్ నుంచి వస్తుంది. మీ వర్క్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుంది. లేదు ఒకవేళ మీరు 4K లెవెల్‌లోనో 4K లెవెల్‌లోనో, 8K లెవెల్‌లోనో వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. లేదంటే హెవీ కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు. గేమ్ డెవలప్‌మెంట్ చేస్తున్నారు. కొంచెం హెవీ అంటే మీ పీసీ మీద హెవీ ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు అనుకుంటే గనక ఖచ్చితంగా మీరు ఒక డీరామ్ చిప్ ఉన్నటువంటి ఎస్ఎస్‌డీని పిక్ చేసుకోండి. సో, దీనివల్ల మీ బడ్జెట్ అయితే పెరుగుతుంది. ఓవరాల్‌గా పర్ఫార్మెన్స్ అయితే ఎలాగో పెరుగుతుంది. అది ఎలాగో మీ బడ్జెట్ పెరుగుతుంది. సో, బట్ పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ అయితే అవుతుంది ఓవరాల్‌గా. సో, మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటే గనక అంటే మీరు హెవీ వర్క్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయడంలో అయితే తప్పులేదు. ఎందుకంటే అప్పుడు మీకు బెటర్ రిజల్ట్ వస్తుంది. కొంచెం ఫాస్ట్‌గా వస్తుంది. ఓవరాల్ యాక్యురేట్‌గా అయితే చూడడానికి అవకాశాలు అయితే ఉంటాయి. మీరు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్‌కి తగ్గట్టే మీకు రిటర్న్స్ అయితే వస్తాయి కాబట్టి దాన్ని మీరు చెక్ అయితే చేసుకోండి. సో, సింపుల్ యాస్ దట్ 90% పీపుల్‌కి డీరామ్ చిప్ లేనటువంటి ఎస్ఎస్‌డీ అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. హెవీ వర్క్స్ చేసేవాళ్ళు, కంటెంట్ క్రియేషన్ చేసేవాళ్ళు, గేమ్ డెవలప్‌మెంట్ చేసేవాళ్ళు, వీడియో ఎడిటింగ్, ఫోటోషాప్, హై గ్రాఫిక్స్ ఇలాంటి వాళ్ళకి డీరామ్ చిప్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో, దాన్నైతే మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా గురించి అది. సో, అది నేను మీకు మరో వీడియోతో మీ ముందుంటాను. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనం సబ్స్క్రైబర్స్ చాలా దూరంలో ఉన్నాం. 1,000,000 టార్గెట్ ఉంది. చేసి పెడతారా? అవుతది గైస్. వన్ డే ఖచ్చితంగా మనం 1,000,000 అయితే రీచ్ అవుతాం. సో, అంతవరకు మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థాంక్ యూ సో మచ్. సో, నేను మీకు మరో వీడియోతో మీ ముందుంటా. అందరికీ సైనింగ్ ఆఫ్. బాయ్.